వెల్కమ్ బ్యాక్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారి గురు శుక్రవారాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ బుధవారం మరో ప్రకటన చేసింది. అల్పపీడన ద్రోణి వాయుగుండంగా రానున్న 2 రోజుల్లో మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రభావంతో గురు శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా కంచిలి మండలంలో వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం పట్టణంలో కురిసిన వర్షానికి పలు ప్రధాన రోడ్లతో పాటు కాలనీల్లో నీరు నిలిచిపోయింది. పలు లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. గురు శుక్రవారాల్లో కూడా వర్షాలు ముమ్మరంగా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నైరుతి రుతుపవనాలు వేగంగా ప్రవేశించాయి. దీంతో అధికారులు తదనుగుణంగా సన్నద్ధం అవుతున్నారు. నైరుతి ప్రభావంతో అటు వాతావరణంలో జరిగే మార్పుల పట్ల రైతులు ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పలు శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే ప్రవేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి జరిగిన సన్నద్ధత సమీక్ష సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పాల్గొన్నారు. గత సంవత్సరం ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత సమగ్రంగా పటిష్టంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం కార్యాచరణను రూపొందించుకొని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి వాటి ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చెరువు గట్లను ఉమ్మడిగా తనిఖీ చేసి వాటి స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులు నిల్వ చేసిన దుకాణాలపై లైసెన్సులు రద్దు చేయాలని హెచ్చరించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని తెలిపారు. నదీ పరివాహక గ్రామాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, కాజ్వేలు, రోడ్లపైకి వరద నీరు వచ్చే ప్రాంతాల్లో వాహనాలకు ఆ సమయంలో అనుమతి ఇవ్వకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రత్యేకంగా తెలిపారు. గత ఏడాది హిరిమండలం, కొత్తూరు మధ్య రోడ్డుపైకి వరద నీరు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ అటువంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశం ద్వారా జిల్లా యంత్రాంగం రుతుపవనాలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, జిల్లా ప్రజల రక్షణే తమ ముఖ్య బాధ్యతగా భావిస్తూ తగిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ పుండ్కర్ వెల్లడించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిపిఓ భారతీ సౌజన్య, జడ్పీ సిఇఓ శ్రీధర్ రాజా, విపత్తుల నిర్వహణ శాఖ అధికారి రాము, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎంఎండ్హెచ్ఓ అనిత, ఇరిగేషన్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సుధాకర్, మత్స్యశాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఖరీఫ్లో రైతులకు కేంద్రం బాసటగా నిలిచేలా మద్దతు ధరను ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. 2025-2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పలు పంటలకు రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధర పెంపుకు ఆమోదం ముద్ర వేయడంతో రైతన్నకు ఊరట వచ్చింది. వరికి కొత్త మద్దతు ధరను ప్రకటిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేయడంతో క్వింటాల్ వరిపై 69 కనీస మద్దతు ధర 2,369 రూపాయలు చేరుకుందని పేర్కొన్నారు. ఈ పెంపు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రివర్యులు పేర్కొన్నారు. అదేవిధంగా రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా వడ్డీ రాయితీని కూడా ప్రకటించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువతలో ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ రూపంలో ఎన్నో కుటుంబాల్లో వ్యధ మిగులుస్తున్న ముఠాలను జిల్లా పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఎచ్చర్ల మండలం పొన్నాడ పంచాయతీతో పాటు శ్రీకాకుళం మండలంలోని ఉప్పంగి గ్రామంలో పలువురు బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఏకకాలంలో పోలీసులు దాడులు చేసి వారిని అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంతో పాటు సమీప గ్రామాల్లో గడిచిన కొన్ని రోజులుగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు సందర్భంగా బెట్టింగ్ లక్షల రూపాయల్లో జరుగుతోంది. ఎన్నో కుటుంబాల్లో తమ పిల్లలు బెట్టింగ్లు ఉచ్చులో చిక్కుకొని రోడ్డును పడుతున్నాయంటూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి నేరుగా విన్నవించుకున్న క్రమంలో ఆయన స్వీయ పర్యవేక్షణలో బెట్టింగ్ ముఠాలపై నిశిత దృష్టిని పెట్టారు.
ఈ క్రమంలో బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలను నాశనం చేస్తున్న ముఠాను పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఒప్పంగి, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పొన్నాడ వద్ద బెట్టింగ్ ముఠాలు ఐపీఎల్ క్రికెట్ సందర్భంగా బెట్టింగ్ జరుపుతున్నట్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీలు వెంకటరమణ, పి శ్రీనివాసరావు, డిఎస్పీ వివేకానంద బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా వివరాలు మీడియాకు శుక్రవారం వివరించారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలోని హనుమాన్ జంక్షన్ వద్ద ఐపీఎల్ క్రికెట్లో ఈ నెల 29న గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో భారీగా బెట్టింగ్కు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఎచ్చెర్ల ఎస్ఐ తన సిబ్బందితో కలిసి హనుమాన్ జంక్షన్కి చేరుకున్నారు. 4 వ్యక్తులు పాలక కిషోర్, కర్రి రవితేజ, బైరు ఉపేంద్రలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వివరాలు సేకరించారు. వారి స్నేహితులు తెలిపిన వారి నుంచి బెట్టింగ్లు డబ్బులను సేకరించినట్లు తెలుసుకున్నారు. వారి వద్ద నుంచి బెట్టింగ్కు పాల్పడిన వారి మొబైళ్లు, 6 మొబైల్ ఫోన్లు, బెట్టింగ్కు డబ్బులు కట్టే వ్యక్తుల వివరాలతో కూడిన 2 నోట్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఒప్పంగి గ్రామంలోని మంత్రి వీధిలో నివాసం ఉంటున్న మంత్రి ధనంజయరావు ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు డిఎస్పీ ఆదేశాలతో పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేశారు. మంత్రి ధనంజయ్తో పాటు దయాల శ్రీనివాసరావు, అతని భార్య సంగీత, లక్ష్మి ముగ్గురు బెట్టింగ్ చేస్తుండగా పట్టుబడ్డారు. వీరితో పాటు శ్రీకాకుళం పట్టణంలో ఏపీహెచ్బీ కాలనీలో నివసిస్తున్న రొక్కం స్వాతినాయుడు ఉరఫ్ తనూజ్ కోసం వీరు ఎదురుచూస్తూ బెట్టింగ్ లావాదేవీలు అదనపు పుస్తకాన్ని పరిశీలిస్తుండగా పోలీసులు ఈ ముఠా నుంచి 5 మొబైళ్లను, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 8,500 రూపాయల నగదును సీజ్ చేసి మధ్యవర్తుల ద్వారా ముగ్గురును అరెస్ట్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన తనూజ్ పరారీలో ఉన్నాడని ఏఎస్పీ తెలిపారు. ముఠాను పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్ఐ రాము, పోలీస్ సిబ్బంది రామారావు, నారాయణరావు, కె రమేష్ దేవ్, పోలీస్ కానిస్టేబుల్ దివాకర్, శ్రీనివాసరావు, గణేష్ ఉన్నారు. మద్యానికి బానిసైన వ్యక్తుల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసైన వ్యక్తులను పూర్వస్థితికి తెచ్చేందుకు దోహదపడేలా డీ అడిక్షన్ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అక్రమంగా తయారవుతున్న మద్యం వల్ల తలెత్తుతున్న ఆరోగ్య, ఆర్థిక సమస్యలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలపై, ముఖ్యంగా మద్యం బారిన పడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య, పోలీస్, వెల్ఫేర్, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐడీ మద్యం వల్ల బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఈ కుటుంబాలకు తక్షణమే ప్రత్యామ్నాయ జీవనోపాధిని అందించాలని సూచించారు. మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై నియంత్రణ పెట్టాలని, ఇందులో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీ అడిక్షన్ కేంద్రాల సమర్థ వినియోగంపై దృష్టి జిల్లాలో ఏర్పాటు చేసిన కేర్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యకలాపాలను సమీక్షించారు. ఇప్పటివరకు ఈ కమిటీ ద్వారా 16 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా 595 మంది పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ కేంద్రాన్ని తాను ఒకసారి సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రంలో 9 మంది చేరగా 7 మంది విజయవంతంగా పునరావాసం పొందినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఐడీ మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సమస్యలు, కుటుంబాలపై ప్రభావం, విద్యాభ్యాసం, ఉపాధి వంటి అంశాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చేలా చైతన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నెల 2వ, 4వ శనివారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, డీ అడిక్షన్ కేంద్రాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ రామచంద్రరావు, అదనపు ఎస్పీ కేవీ రమణ, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, వైద్యారోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అన్నారు. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో పెన్షన్ల పంపిణీ ఆయన స్వయంగా పరిశీలించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ విధానాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జూన్ 1వ తేదీ ఆదివారం అయినందున ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో 78% పంపిణీ పూర్తి చేశామని ఆయన చెప్పారు.
ఎన్టీఆర్ పింఛన్ల పథకం కింద రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది బడుగు బలహీన వర్గాలకు 2,717 కోట్ల రూపాయల పింఛన్ల కింద నగదు అందిస్తున్నామని చెప్పారు. పల్లె పండుగలో భాగంగా రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయల పనులు శరవేగంగా చేశామని ఆయన చెప్పారు. ఇందులో బకాయి పడిన 2,200 కోట్ల రూపాయల నిధులు వారం రోజుల్లో జమ చేస్తామని శశికుమార్ చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామాల రూపురేఖలు మార్చేందుకు పల్లి పండుగ కార్యక్రమం ఎంతగానో తోడ్పాటునందించిందన్నారు. అంతకన్నా ముందుగా బంగారు బంటుపల్లి గ్రామంగా బంటుపల్లి పేరు మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. బంటుపల్లి గ్రామ సచివాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు, హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, సర్పంచ్ ఎన్ రజనీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆటోలో ప్రయాణం క్షేమకరంగా ఉండాలి. ఆటోలో ప్రయాణించేటప్పుడు భద్రత ప్రయాణికులకు కల్పించాలి. ఒకవేళ అనుకోని సంఘటన ఎదురైతే ఆదుకునే వ్యవస్థ అందుబాటులో కల్పించాలి. అందుకే సురక్ష స్కాన్ కోడ్. ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మదిలో వచ్చిన ఆలోచనకు కార్యరూపం త్వరగా జరిగింది. ఈ విధానంపై సవివరంగా జేకేసీ వీకెండ్ కథనం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖం, సురక్షితం, శుభప్రదం. ఈ నినాదం జనాల్లోకి బాగా వెళ్ళింది. ఆటోల్లో ప్రయాణం సురక్షితం, శుభప్రదమేనా అనే ప్రశ్న వేసుకుంటే అక్కడక్కడ జరిగిన కొన్ని ఘటనలు గుర్తుకొస్తాయి. ఆటోలో ప్రయాణం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటున్న క్రమంలో ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు ప్రయాణించేటప్పుడు ఆటో డ్రైవర్ వ్యవహరించే తీరు ఇబ్బందిగా ఉంటే ఆ వివరాలు పోలీసులకు అందించి వారి సహాయం పొందేందుకు గతంలో ఉన్న విధానాల కన్నా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మరింత వేగంగా ఆపద సమయంలో బాధితులను ఆదుకునేందుకు సురక్ష క్యూఆర్ కోడ్ దోహదపడుతోంది. అటు ఆటో డ్రైవర్లతో పాటు ఇటు ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వినూత్నంగా ప్రవేశపెట్టిన సురక్ష మహిళలకు రక్షగా నిలుస్తోంది. అటు పోలీసులు, ఇటు ప్రయాణికులు ఇది భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం కుదరనప్పుడు చిన్న చిన్న దూరాలకు ఆటోలపైనే జనం ఆధారపడుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లోంచి ప్రధాన రహదారుల వద్దకు వచ్చి బస్సులను అందుకునే ప్రయత్నం కూడా సేవలు ప్రజలు వినియోగించుకుంటున్నారు. దీనికి తోడు తమ పిల్లలను పాఠశాలలకు, మహిళలు ఉద్యోగ ఉపాధి పనులకు వెళ్లేవారు ఆటోలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఆటో డ్రైవర్లు వెకిలి చేష్టలతో పాటు చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినప్పుడు సకాలంలో పోలీసుల రక్షణ పొందే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకున్న జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రజల రక్షణే తమ బాధ్యత అంటూ ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు సురక్షిత ప్రయాణం కోసం సురక్ష క్యూఆర్ కోడ్ స్కాన్ యాప్ను ఆవిష్కరించారు. 10 రోజుల క్రితం జిల్లా కేంద్రంలో పోలీసులు, ఆటో డ్రైవర్లతో పాటు విద్యార్థినులు, మహిళలతో నిర్వహించిన సమావేశంలో సురక్ష క్యూఆర్ కోడ్ స్కాన్ యాప్ లాంఛనంగా ప్రారంభించారు. ఆటోలో ప్రయాణించేటప్పుడు అక్కడక్కడ అంటించి ఉన్న క్యూఆర్ కోడ్ను ప్రయాణికులు స్కాన్ చేయటం ద్వారా ఆటో డ్రైవర్ల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రయాణాల్లో భాగంగా ఆటో డ్రైవర్ వెకిలి చేష్టలతో అభద్రత కల్పించే పరిస్థితి ఉన్నప్పుడు సురక్ష క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ద్వారా ఆటో యొక్క డ్రైవర్, ఓనర్ వివరాలు, ఆటో ప్రయాణించే దిశ, రోడ్డు మార్గం, లొకేషన్ను పోలీసులకు చేరే విధంగా యాప్ను రూపొందించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు మహిళలు, విద్యార్థుల భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు, చోదకుల భద్రత ప్రాధాన్యతగా భావించిన జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సురక్ష క్యూఆర్ కోడ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఆటో డ్రైవర్ల భద్రత, సురక్షితమైన ప్రయాణం కోసం ఈ సురక్ష క్యూఆర్ కోడ్ స్కాన్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చామని ఎస్పీ తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 26,000 ఆటోలు రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రస్తుతం 20,000 ఆటోలు రవాణాలో ఉన్నాయి. జిల్లాలో ప్రజలు వారి అత్యవసర అవసరాల నిమిత్తం ఎక్కువగా ఆటో వాహనాలను వినియోగించడం జరుగుతోందని, రహదారులు చిన్నవిగా ఉండటం వల్ల
ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన ఈ సురక్ష క్యూఆర్ కోడ్ యాప్ మరింత ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లేందుకు డ్రైవర్లు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన శక్తి యాప్తో ఈ సురక్ష యాప్ను రానున్న రోజుల్లో అనుసంధానం చేసేందుకు ఎస్పీ కృషి చేస్తున్నారు. అలాగే ఆటో యజమానులు విధిగా కేటాయించిన ఆటో స్టాండ్ నందు పార్కింగ్ ప్రదేశాల్లో ఆటో పార్కింగ్ చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలని ఎస్పీ తెలిపారు. అయితే సురక్ష క్యూఆర్ కోడ్ స్టిక్కర్ను ప్రతి ఒక్క ఆటోలో లోపల బయట అంటించే విధంగా ఆటో యాజమాన్య సంఘాలు, పోలీసులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ప్రజల్లో కూడా దీనిపై విస్తృత అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఆటోల్లో ప్రయాణించే మన కుటుంబీకులకు ప్రమాదం ఏ రూపం నుంచి వస్తుందో తెలియదు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఆటోలో ప్రయాణించేటప్పుడు సురక్ష క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. భద్రత పట్ల మనకు కూడా బాధ్యత ఉండాలి. ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం. జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.